హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మినీ మగ్గం స్టాండ్ గురించి చూపించబోతున్నాను. ఇది నేను రాజమండ్రి అనిల్ షాప్లో తీసుకున్నాను. దీన్ని ఎంతకు తీసుకున్నాను ఏంటనేది చెప్తాను. ఫస్ట్ దీన్ని నేను ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. చూడండి, దీనికి 2 రాడ్స్ ఇస్తాడు. కిందనేమో ఒక స్టాండ్ ఉంటుంది, ఫ్రేమ్ పైన ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఇది పై ఫ్రేమ్ అండి. నేను తర్వాత దీన్ని తిరగేస్తాను. దీన్ని ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. దీనికి నట్లు బోల్ట్లు కూడా వేస్తారు. ఈజీగా మనం దీన్ని ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఫిట్ చేశాక మళ్ళీ నిలువు స్టాండ్ ఉంటుంది, దాన్ని కూడా ఇలాగా ఫిట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫిట్టింగ్ అవుతుంది. ఆ తర్వాత పైన మళ్ళీ ఇది అడుగున స్టాండ్ అనమాట. ఈ ఫిట్టింగ్ అయిపోయాక నేను స్టాండ్ తిరగేసాను. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు కిందకి పెట్టాను కదా, అదేవిధంగా పైకి కూడా పెట్టుకోవచ్చు. మెయిన్ ఇది దేనికి యూజ్ అవుతుందంటే కుర్చీలో కూర్చొనైనా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను కిందన కూర్చోలేక చేయలేకపోతున్నాను, అందుకని స్టాండ్ తెచ్చుకున్నాను. ఆల్రెడీ నేను అమెజాన్లోనే తెచ్చుకున్నాను. ఇది కూడా బాగుందని దీన్ని కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే క్లిప్స్ ఇస్తారు. క్లిప్స్తో అయితే 2000, క్లిప్స్ లేకుండా అయితే 700. ఎలా కావాలంటే అలా మీరు కొనుక్కోవచ్చు. దీన్ని ఫ్రేమ్ అయితే అస్సలు కదలకుండా చక్కగా ఉంటుంది. మనం వర్క్ చేసుకున్నంతసేపు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎంత టైట్ కావాలంటే అంత టైట్లో పెట్టుకొని క్లిప్స్ పెట్టుకోవడమే. వర్క్ అయితే చాలా చక్కగా అవుతుంది. దీనికి ఏంటంటే ఇది ఫుల్ వర్క్ కూడా మనం చేసుకోవచ్చు. బ్యాక్, హ్యాండ్, ఫ్రంట్ అయితే 1 by 1 మనం చేసుకోవాలి. పెద్ద ఫ్రేమ్ మీద చేసినట్టు కాకుండా ఫస్ట్ బ్యాక్ అంతా చేసుకొని తర్వాత హ్యాండ్స్, తర్వాత ఏమో ఫ్రంట్ పార్ట్ అలాగా విడివిడిగా చేసుకోవాలి. దీన్ని నేను కిందకి కూడా పెట్టి అడ్జస్ట్ ఎలా చేసుకోవాలనేది మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇది మనం నేల మీదైనా కూర్చొని చిన్న పీట వేసుకొని అయినా ఎలా కన్వీనియంట్గా కావాలంటే అలా కన్వీనియంట్గా మనం దీన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. ఇవ్వండి, ఇలా పైకి కూడా పెట్టుకొని ఆ నట్లు ఉన్నాయి కదా, దానికి సూటే రేంజ్ తీసుకొని మనం టైట్ చేసుకోవడమే. టైట్ చేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే